అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ స్టైల్ వంటలు. మన ఛానల్లో ఈరోజు వచ్చేసి బెండకాయ పులుసు చూపిస్తా, చూసేయండి. దాంట్లోకి కావాల్సినవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అనేది నానేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని టమాటా పండ్లు వేసుకొని పులుసుకు తగినంత ఉప్పు, కారం వేసుకొని మంచిగా పిసుకోవాలి. దాన్ని పేస్ట్ లాగా మంచిగా వేసుకుంటే కూర అనేది గుజ్జు గుజ్జు వస్తుంది. అట్లా నేను వేసినట్టుగా టమాటాలు అయితే పండుగ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే తొందర మంచిగా మెదుగుతాయి. నేనైతే 2 టమాటాలు తీసుకొని అవి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని దాంట్లో కొన్ని చింతపండు వాటర్ ఉంటుంది కదా, అది కూడా పోసుకొని మంచిగా పిసి పెట్టుకోవాలి. చింతపండు వాటర్ పోసుకున్న తర్వాత కూడా మంచిగా పిసికి పక్కకు అనేది పెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నూనె అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు, తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటాలు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. కేవలం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నూనెలు అనేది కొత్తిమీర ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. అట్లా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అట్లా ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు అంతా కలిసేటట్టు మంచి బెండకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి. నూనెలనే మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోకి అల్లం పేస్ట్ అవన్నీ బట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇట్లనే ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది దానిలో పోసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకోండి. మీకు ఎక్కువ షార్లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే బెండకాయలు అనేది మంచిగా ఫ్రై అవుతాయి. నేను మళ్ళీ చిన్న గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నా. బెండకాయలు అనేది ఇప్పుడు సగం కుక్ అయినాయి. మంచిగా అట్లా పులుసు అనేది ఉడకాలి. ఉడికి బెండకాయలు అనేది పట్టాలి మంచిగా పులుసు. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎంత సిమ్లో పెట్టుకొని అంత మంచిగా ఉడికించుకుంటే అప్పుడు పులుసు అనేది బెండకాయలకు పట్టి టేస్ట్ అనేది మరీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి అట్లా ఉడికించుకోండి. అట్లా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఏం వేసుకోవద్దండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసి అవి ఉడికినవా లేదా అనేది చూసుకోవాలి. మనం బెండకాయ అనేది ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికింది. ఇప్పుడు దానిలోకి మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి.
సైడ్లకు నూనె వస్తుంది చూసిండ్రా, వస్తుందంటే ఇంకా కూర అనేది రెడీ అయిందనమాట. పులుసు కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఉడికించుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అట్లా ఉడికినాయి, దగ్గరకు అయింది కదా. ఇప్పుడు ఇంకా నూనె అనేది పైకి వస్తుందంటే ఉడికినట్టు లేదు. బెండకాయ పులుసు ఇంతే, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎంతసేపులా మధ్య సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే బెండకాయ పులుసు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై కాకుండా పులుసు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ మీ ముందరికి వస్తాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. మరొక మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం.